మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మానికి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 23వ తారీఖు లగాయితూ నవంబర్ 29వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో కర్కాటక రాశి యందు గురువు సంచారం చేస్తూ ఉన్నారు. సింహరాశి యందు కేతువు, తులారాశి యందు బుధుడు, అలాగే వృశ్చిక రాశి యందు కుజ రవి శుక్రగ్రహాలు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క వక్రగతి. ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి కూడా ఈ 28వ తారీఖు తోటి పూర్తి అవుతూ ఉన్నది. అలాగే చంద్రుడు ఈ వారంలో ధనస్సు, మకర, కుంభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. తులారాశి వారికి గత వారాలతో పోల్చుకుంటే గ్రహాల యొక్క అనుకూలత పెరిగింది. ఈ వారం చివరిలో శనేశ్వరుడు తన వక్రగతిని వదిలిపెట్టడం వల్ల బుద్ధి చాంచల్యం తగ్గుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మనస్తత్వాన్ని వదిలిపెడతారు. ఇప్పటి వరకు ఉండేటువంటి ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఏంటి మనం ఇంత దారుణంగా ఆలోచించామా, మనం ఇంత దారుణంగా మాట్లాడేమా అనేటువంటి ధోరణిలో వీరి యొక్క ఆలోచనలు ఉంటాయి. ఇప్పటి వరకు శని వక్రగతి పంచమ స్థాన స్థిత ఫలితాన్ని ఇస్తూ ఉంటే ఇప్పుడు 6వ స్థానానికి శని వచ్చినట్టు. దీనివల్ల నూతన గృహము లేదా నూతన వాహనము, నూతన ఉద్యోగము, నూతన విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రభావితం అవుతాయి. ప్రత్యేకించి ఏవైతే గత ఏప్రిల్ మేల దగ్గర నుండి లేదా జూన్ దగ్గర నుండి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో అటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి విధంగా శని చేస్తారు. ముఖ్యంగా నరాలకి సంబంధించిన సమస్యలు, అలాగే వాయు సంబంధమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా శనేశ్వరుడు తగ్గించి వేస్తారు. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు పూర్తి ఆరోగ్యవంతులుగా తులారాశి వారిని మారుస్తారు. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును. 2వ స్థానమందు శుక్రుడు కూడా అటు ఆర్థిక సంపత్తిని అలాగే ఆకర్షణని కూడా కలగజేస్తారు. 10 మంది కూడా మీ పట్ల ఆకర్షితులై చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి కుటుంబ పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. కంటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఐ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా సర్వధాన్య ఫలం స్వల్పం గమనం వ్యధ అన్నాడు. అంటే ప్రతిదాని ఫలితము చాలా తక్కువగానే వస్తుంది. నిష్ఫలం కృషి వాణిజ్య, కొన్ని సందర్భాల్లో అసలు ఫలితమే రాదు. ఇది ఒక్కటి కొంచెం ఈ రాశి వారికి ఉండేటువంటి సమస్య. కాబట్టి ఎంతవరకు మీరు కష్టపడాలో అంతవరకే కష్టపడండి. అతిగా కష్టపడ్డా కూడా ప్రయోజనం లేదని తెలిసినప్పుడు కొంచెం ఆ కష్టాన్ని దాచుకుంటే మంచిది. కాబట్టి తులారాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి కుటుంబ స్థాన స్థిత రవిదోష నివారణ కోసమై సూర్య ఆరాధన అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము.